బ్యాడ్ గర్ల్ ప్రెజెంట్ అయితే ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉండడం జరిగింది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 55 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి చూడలేము. రొమాంటిక్ సీన్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఈ మూవీలో మెయిన్‌గా మన హీరోయిన్ క్యారెక్టర్ కాస్త వల్గర్‌గా ఉంటుంది. కాబట్టి ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడవద్దు. అదేవిధంగా ఈ మూవీని స్కూల్ పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ అస్సలు చూడవద్దు. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మూవీలో మెసేజ్ కోసమే తీయడం జరిగింది. కాకపోతే చూసే వాళ్ళకు కొంచెం వేరేలా అనిపిస్తుంది. కాబట్టి ఈ మూవీని చిన్న పిల్లలకి అదేవిధంగా ఫ్యామిలీ కూడా దూరంగా ఉంచడమే బెటర్‌గా నా అభిప్రాయము. ఇక ఈ మూవీ డ్రామాగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరోయిన్ స్కూల్ డేస్ నుండి తన లైఫ్ను తను సొంతగా లీడ్ చేస్తూ ఉంటుంది. లవ్లో పడుతుంది. అదేవిధంగా తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీ మాటలు అస్సలు లెక్క చేయదు. ఇలా ఉన్న హీరోయిన్ లైఫ్లో ఏం జరుగుతుంది, తను చేసే పనుల వల్ల తనకే ఎలాంటి నష్టాలు వస్తాయి, అసలు హీరోయిన్ బ్యాడ్ గర్ల్గా ఏ విధంగా ముద్ర పడుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే జియో హాట్‌స్టార్‌లో చూడాల్సిందే. మూవీ అయితే ఫ్రీ టైంలో చూస్తే చూడండి. ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కాకపోతే దాన్ని సరిగా చూపించలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కాస్త బాగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫే కాస్త లాగదీశారనే చెప్పవచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ముఖ్యంగా ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. మదర్కు సంబంధించిన కొన్ని సెంటిమెంట్ సీన్ ఉంటుంది. అదైతే బాగానే ఉంది. అలాగే ఇక్కడ హీరోయిన్ యాక్టింగ్ అని తన క్యారెక్టర్ కానీ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లేనే కాస్త స్లోగా ఉండడంతో మూవీ అయితే చాలా వరకు బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.